ఎవరైతే శ్వాసని గమనిస్తూ ఉంటారో వారు జీవితంలో ఉన్నతంగా ఉంటారు. ఈ రోజు నుంచి మీరు అందరూ ఒకటి చేయండి. ఉదయం లేచిన తర్వాత యోగా చేయండి, ఎక్సర్సైజ్ చేయండి. ప్రతినిత్యం అది ఎన్ని గంటలు చేస్తారనేది మీ టైం మీరు డిసైడ్ చేసుకోండి. జీవితం అంటే మన ఉరుకులు పరుగులతో పరుగులు ఎడితే డబ్బులు రావండి. పరుగులు పెడతాం సార్, క్షణం తీరిక లేదు నాకని. అన్నం తినేటప్పుడు కూడా గబా గబా తిని దేనికోసం తింటున్నాం మనం? ఏం సాధిద్దామని తింటున్నాం? అరే నీ జీవితం ఎన్నాళ్ళు, నువ్వు బతికేది ఎన్నాళ్ళు, ఈ మధ్యలో ఆడే నాటకం ఏంటనేది మనం తెలుసుకోలేక మీరు కదా అందరం చేసే తప్పే ఇది. కాబట్టి జీవిత సత్యాన్ని తెలుసుకోండి. నేను కూడా అంతే. ఒకప్పుడు అపాయింట్మెంట్స్ బిజీగా ఉంటాయి, అడావుడి. ఆహా ఇదా జీవితం అప్పుడు అదే జీవితం అనుకుని అదే భ్రమలో ఉన్నాం మనం. నేను ఉన్నా, నేనేం అతీతం కాదు. తెలుసుకున్న తర్వాత అర్థమైంది, ఆహా జీవితం ఇదా. తినే ముద్దని కూడా నమిలి తినాలనే విషయం తెలుసు, కానీ మనం నవ్వుతున్నాము మింగుతున్నాము తెలియకుండా అన్నం తింటూ ఉన్నాం ఈరోజు. అయితే తినేటప్పుడు కూడా ధ్యానం చేయొచ్చు అనే విషయం మీ అందరికీ ఎవరికి తెలుసో నాకు తెలియదు. ఎలా ధ్యానం? తినే ముద్దని మీరు అబ్జర్వ్ చేస్తూ తింటే దాని రుచి తెలుస్తుందయ్యా. మీరు ధ్యానంతో సమానమే. ప్రతిదాన్ని ఎరుకతో ఎవరైతే ఉంటారో జీవితంలో ఉన్నతంగా ఎదుగుతారు. మీరు ఎరుకతో ఎక్కడ ఉంటున్నారో, టీవీ పెట్టో, లేదు ఏదన్నా సాంగ్ వింటూనో, లేదంటే ఏదో ఆలోచిస్తూనో, లేకపోతే ఫోన్ మాట్లాడుతూనో మీరు టిఫిన్లు భోజనాలు చేస్తా ఉన్నారే. ఇప్పుడు వరకు మీరు చేసిన తప్పులేవి కాదా? నాకు ఆరోగ్యం కావాలి, ఆరోగ్యం ఎలా వస్తుంది? ఆరోగ్యం ఎక్కడి నుంచి ఆనందం వస్తుంది? తీసుకున్న ఆహారమే మనం మనసు పెట్టి తీసుకోలేము. శ్వాస పైన ధ్యాస పెట్టండి అంటే 10 నిమిషాలకు నా ఆలోచనలు పరిగెడతా ఉందండి. మా ఊరు వెళ్తా ఉంది, లేదు మా ఇంటి పక్కన వాళ్ళ గురించి ఆలోచిస్తా ఉంది, ఎదుటి వారి గురించి ఆలోచిస్తా ఉంది. ఇది కదా మీరు చెప్పేది. ఎవరైతే ఇలా ఆలోచిస్తారో జీవితంలో ఉన్నతంగా డబ్బులు రావటం పోవటం గురించి ఈరోజు చర్చిద్దాం. కానీ ఆ డబ్బుల గురించా ఇదంతా చేసేది కాదు. ఉన్నంత కాలము ఆరోగ్యంగా ఆనందంగా బతకండి అయ్యా. ఒక లేనివాడు కోటేశ్వరుడు అవ్వటం ఎలా? ఒక కోటేశ్వరుడు బికారైన వాళ్ళు మనం ఎన్నో చూసాము, కానీ ఆనందంగా బతికారు వీళ్ళందరూ అంటే చాలా తక్కువ మంది మాత్రమే బతికారు. జీవిత సత్యాన్ని ఎవరైతే తెలుసుకున్నారో, ఎవరైతే గురువు యొక్క దారిలో నడిచారో వారు ఆనందంగానే ఉన్నారు. శ్రీ మహావిష్ణువు అనంత పద్మనాభ స్వామిగా అపారమైన కరుణా కటాక్ష దృష్టిని మనపై ప్రసరిస్తున్నాడు. ఇంతటి మహత్తర శుభాలను ప్రసాదించేదే శ్రీ అనంత పద్మనాభ స్వామి వ్రతం. ఈ వ్రతం ఎక్కడ జరిగితే అక్కడ శుభప్రదం. ఈ వ్రతంలో ఎవరు పాల్గొన్నా వారి జీవితం మంగళప్రదం. అన్ని సమస్యలకు ఇదే పరిష్కారం.